మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఆయన్ను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు తమ అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని బృందం మియాపూర్లో అరెస్ట్ చేసినట్లు తెలిపింది. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఆయన్ను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు తమ అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని బృందం మియాపూర్లో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నందిగం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని గత రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గతంలో జరిగినటువంటి ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం ఉందో కేంద్ర కార్యాలయంలో జరిగిన దాడికి సంబంధించి అంశంలో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దేవినేని అవినాష్ కావచ్చు, లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, తలసేల రఘురామ కావచ్చు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దానిలో కుట్రదారులు. అంటే వీళ్ళే దీనికి సంబంధించి కుట్రదారులు. మొత్తం ప్రణాళిక ప్రకారమే, ఆ ప్లాన్ ప్రకారమే దీని మీద టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారనే అంశాన్ని గుర్తించడం జరిగింది. దాని మీద ఇప్పటికే పలుమార్లు వీళ్ళకి విచారణకు రావాలంటూ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు అందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో స్టే ఇవ్వాలంటూ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే జోగి రమేష్ మాత్రమే 1-2 సార్లు విచారణకు హాజరయ్యాడు. తర్వాత లేళ్ల అప్పిరెడ్డి, తలసేల రఘురాము, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్, వీళ్ళ 5గురు కూడా హైకోర్టు నుంచి గత కొద్ది రోజులుగా ఆ స్టే తీసుకురావటం, స్టే ద్వారా దోబూచులాడటం జరుగుతుంది. అయితే పోలీసు విచారణ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పినప్పుడు కూడా స్టేను అడ్డం పెట్టుకుని కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి ఏదైతే కౌంటర్ ఉందో దానిలో భాగంగా వేసిన ముందస్తు బెయిల్ తిరస్కరిస్తూ కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదు, హాజరుకండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల ప్రకారం నందిగం సురేష్ ని విచారణ నిమిత్తం తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే విచారణ తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదు అంటే కనుక ఇప్పటికే దీనిలో సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఎవిడెన్స్ ని పూర్తిగా టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఏదైతే ఆ కేంద్ర కార్యాలయం జరిగిన దాడి కావచ్చు, అక్కడ వ్యక్తుల మీద జరిగిన దాడి కావచ్చు, అక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి కావాల్సినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతుందో టెక్నికల్ ఎవిడెన్స్ ని తీసుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా చాలా మంది గుర్తించారు. అంతేకాకుండా ఆ దాడికి సంఘటనకు ముందు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వీళ్ళందరూ కూడా సమావేశం అవటం, అక్కడ కూర్చొని మాట్లాడుకున్నటువంటి అంశం కూడా పోలీసులు నోటీసులు నేపథ్యంలో కూడా ఇక్కడ ఆ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అడిగిన నేపథ్యం కూడా ఉంది. అయితే టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళందరూ కూడా ఆ రోజు దాడి జరిగిన రోజున వీళ్ళందరూ కూడా ప్రణాళిక ప్రకారం వెళ్ళారని చెప్పిన అంశం పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. కాబట్టి అరెస్టు చేసి వీళ్ళ 6గురిని కూడా అరెస్ట్ చేస్తారు త్వరలో అనేటువంటి నిన్నటి నుంచి ప్రచారం నడుస్తుంది. అయితే ఇందులో భాగంగా నందిగం సురేష్ ని రాత్రే అరెస్ట్ చేస్తారు. విజయవాడకు తీసుకొస్తున్న, గుంటూరు తీసుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.